చిన్న విషయానికే దంపతుల మధ్య జరిగిన ఓ గొడవ నిండు ప్రాణం తీసింది. కూర బాగోలేదన్న చిన్న కారణంతో తలెత్తిన ఘర్షణ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన మైలాపూర్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. కూర బాగోలేదని ఆగ్రహంతో భర్త నెట్టేయగా భార్య తల గోడకు తగిలి ప్రాణాలు కోల్పోయింది. కేవలం కొద్ది నెలల క్రితమే పెళ్లి చేసుకున్న ఆ జంట మధ్య ఈ దారుణం జరిగింది. ఈ ఘటన హైదరాబాద్లోని మైలార్ దేవుపల్లి పరిధిలో తీవ్ర కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం భర్త చందన్ కుమార్ కు భార్య శిక్షాంజలి కుమారి భోజనం పెట్టింది. వండిన కూర నచ్చకపోవడంతో ఆగ్రహానికి గురైన భర్త ఒక్కసారిగా ఆమెను బలంగా నెట్టేశాడు. ఈ ప్రమాదంలో శిక్షాంజలి తల పక్కనే ఉన్న గోడకు బలంగా తగిలింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే భర్త చందన్ కుమార్ ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి తల్లి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు మైలార్ దేవులపల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. మైలార్ దేవుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం శిక్షాంజలి కుమారి చందన్ కుమార్ దంపతులకు ఏడాది ఏప్రిల్ 30వ తేదీన వివాహం జరిగింది. వీరు కాటేదాన్లోని శ్రీరామనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. గత కొంతకాలంగా వీరి మధ్య ఆర్థిక ఇబ్బందులున్నాయని, దీనివల్ల నిత్యం గొడవలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు. పెళ్లైన కొద్ది నెలల్లోనే చిన్న విషయానికి జరిగిన గొడవలతో వివాహిత ప్రాణాలు కోల్పోవటం ఆ ప్రాంతంలోని తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు ఈ దారుణ ఘటనకు దారితీశాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, యాక్చువల్గా ఏం జరిగింది? మాధవి, వైవాహిక దాంపత్యానికి సంబంధించి ఇక్కడ మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో శిక్షాంజలి కుమారి అలాగే చందన్ కుమార్ కు ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన పెళ్లయింది. ఇప్పటికి దాదాపు 3 నుంచి 4 నెలలు గడుస్తోంది. ఇలాంటి సమయంలోనే ఈ దంపతులకి ఈ కుటుంబ సభ్యులకు మధ్య కొంత మేరకు ఆర్థిక సంబంధించి అలాగే కుటుంబ కలహాలు కూడా అన్ని ఒక్కొక్కటి రోజు రోజు పెరిగిపోవటం, ఆ నేపథ్యంలోనే ఇంట్లో వండే కూరల్లో కూర బాగలేదు అని చెప్పి భర్త ఏదైతే ఆమె వైఫ్ ఉందో దానిపైన దాడి చేశాడు. సో ఆ నేపథ్యంలోనే నెట్టివేయడం నేపథ్యంలో ఆమె గోడకి తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. సో వైద్యులకు సంబంధించి కూడా వైద్యులు కూడా పూర్తిగా నిర్ధారణ చేసిన తర్వాత ఆమె మరణించినట్టుగా నిర్ధారణ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఒక కొత్త కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. పెళ్లి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, సో ఇక భర్తకు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ లో ఎంక్వైరీ చేస్తున్నారు. ఈయన ఏ ఉద్యోగం చేసేవాడు, ఈయనకి ఉపాధి రీత్యా డబ్బులు ఏ మేరకు వచ్చేవి, జల్సాలు చేసేవాడా, తాగుతాడా, ఇలాంటి ప్రతి అంశాలకు సంబంధించి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మరి ఇలాంటి ఘటన నగరంలో చోటు చేసుకోవడం ఆ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు ఒక సందిగ్ధంలో పడింది. మేరకు తక్కువ కాలంలోనే ఈ అమ్మాయికి పెళ్ళయింది, 20 సంవత్సరాలు కూడా నిండలేదు. సో ఇలాంటి అమ్మాయికే ఇప్పుడు ఇంత దారుణానికి వడగట్టుకున్న ఈ పాపిస్టోడ్ని సంబంధించి ఏం చేయాలనేది ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం కూడా ఈయనపైన దుమారం అయితే లేపుతున్నారని చెప్పుకోవాలి. మరి ఈ సంబంధించి ఈ కాలనీ వాసులంతా ఒక ముక్త కంఠంలో అయితే ఇతని పైన శిక్షలు పడే విధంగా చూడాలంటూ కోరుకుంటున్నారు. మరి పోలీసు అధికారులు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తారు, సో పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇతన్ని అతని కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా పిలిచి విచారణలో భాగంగా ఎంక్వైరీలో భాగంగా ఇతని దగ్గర నుంచి వివరాలు అయితే తీసుకుంటారు. మరి అమ్మాయి తరపు బంధువులైన తల్లిదండ్రులు కావచ్చు, మిగతా వారందరికీ ఏం ఎక్స్క్యూజివ్ తెలిపి అమ్మాయిని ఇచ్చి 4 నెలలు కూడా కాలేదు పొట్టని పెట్టారు. మరి వారికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారని మాత్రం పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ పూర్తి వివరాలు చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.